హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? పుల్కా విత్ బఠానీ కర్రీ. ఇంట్లోనే ఈజీగా ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. చూసారా, పుల్కాని ఇలా గిల్లుతుంటే అలా చిన్న చిన్న పీసులుగా అయిపోతుంది. అంటే అంత సాఫ్టీగా చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. మన రెస్టారెంట్లో కన్నా ఇంట్లోనే ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉన్న పుల్కాల్ని చేసేసుకుందామా? దీన్ని చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలాగే కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి. సో గోధుమ పిండి తీసుకున్నారు కదా, అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ వేసుకున్నాక ఒకసారి ఆ పిండిని అలా ఇలా కలుపుకోండి. అంటే సాల్ట్ పిండి మిక్స్ అయ్యేలాగా. సో అలా ఇలా కలిపేసుకున్నాక మనం ఇంతలో వేడిగా ఉండే నీళ్ళు కాచుకోవాలి. అంటే వేడి నీళ్ళు కాచుకుందాం. సో అది కాగేలోపు ఇందులోకి ఒక టీ స్పూన్ అండ్ హాఫ్ వరకు, అంటే 1.5 వరకు చెంచా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి అటు ఇటు తిప్పేసి మనం కాచుకున్న వేడి వాటర్ని అందులో వేస్తూ కలుపుకోండి. చూసారా, చాలా వరకు అలా దాంతో కలిపేసుకున్నాక కొంచెం చల్లారనిచ్చాక అప్పుడు మనం చేత్తో కలుపుకోవాలన్నమాట. సో చల్లారింది కదా, సో చల్లారాక ఇలా కలుపుకోండి. మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మీకు అనిపిస్తుంది పిండి చాలా సాఫ్ట్గా ఉందని. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టండి, ఒక పావుగంట సేపు. ఇంతలో మన కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేయండి. ఇలా ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమోటా, అదే మీడియం సైజ్ అయితే 2 అలా తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 4. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ని పచ్చిమిర్చిని అందులో వేసేయండి. అవి వేసేలోపు అందులో కూడా కొద్దిగా కరివేపాకును కూడా వేయండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ఎంత మగ్గితే కర్రీ అంత టేస్టీగా వస్తుంది. సో ఇవి బాగా కలుపుకుని బాగా మగ్గపెట్టుకోవాలి. సో అది మగ్గపెట్టేటప్పటికి ఇంతలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవి ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం టమాటా ముక్కలను కూడా అందులో యాడ్ చేసేసుకోవచ్చు. సో అందులో యాడ్ చేసేసుకొని అవి కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి. త్వరగా కొంచెం మగ్గాలంటే ఏం చేయాలి, వెంటనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి. టమాటా కానీ ఉల్లిపాయ కానీ ఇంకా బాగా మగ్గుతాయి. సో సాల్ట్ అయితే వేసేసుకోండి. మనకి ఎంతైతే పడుతుందో అంత సాల్ట్ వేసేసుకొని 1 నిమిషం పాటు అటు ఇటు తిప్పుకుంటే చాలా బాగా కుక్ అయిపోతుంది. చూడండి, చాలా వరకు మగ్గిపోయినాయి కదా. ఇంతలో బఠానీలు ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేను నైట్ నానబెడితే ఇలా అవుతాయన్నమాట. నేను ఇది ఈవినింగ్ మాకు టిఫిన్స్లో కాబట్టి నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. సో ఇలా నానిపోయాయి. సో చూసారా, టమాటా అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసేసుకుందాం. ఏమేంటో చూసేయండి. ఫస్ట్గా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. సో అది పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం అవి వేసుకున్నాక ఒకసారి అటు ఇటు తిప్పేయండి. అది వేగిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా 2 యాడ్ చేసుకోండి. అందులో యాడ్ చేసుకున్నాక ఒకసారి అలా ఇలా తిప్పేసిన తర్వాత మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకోవాలి.
సో బఠానీలు కూడా అందులో వేసేసి ఒకసారి తిప్పుకోండి. సో బఠానీలు కూడా అందులో వేసేసుకున్నాం. చూసారా ఎంత బాగా నానియో. సో ఇలా నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది బాట. సో ఇది బాగా కలుపుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేయండి. అంటే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మూత పెట్టేయాలన్నమాట. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకోండి. ఇంతలో మనం పుల్కాలు కూడా రెడీ చేసేసుకుందాం. సో చూసారా, ఒక పావుగంట తర్వాత పిండి చాలా మెత్తగా దూదిలా ఉంది. సో దీన్ని చిన్న చిన్న ఉండల కింద తీసుకుని ఇలా రౌండ్ షేప్లో బాల్స్ కింద చేసుకోండి. బాల్స్ కింద చేసుకున్న తర్వాత దాన్ని ఇలా అద్దుకోండి. సో ఇలా అద్దుకున్న తర్వాత దాన్ని పిండిలో డిప్ చేసి మనం చపాతీ ఎలాగైతే చేసుకుంటామో సో అలాగే 1 బై 1 చేసుకోవాలన్నమాట. సో ఇలా పక్కన పెట్టేసుకోండి. ఒకటి తర్వాత ఒకటి చేసుకుని పక్కన పెట్టేసుకొని దానికి పిండి అద్ది డిప్ చేసి మనం చపాతీ ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అలాగే చపాతీ కర్రతో దీన్ని చపాతీ చేసేయండి. చపాతీ అంటే కొంచెం పెద్దగా ఉంటుందని పెద్దగా చేయకండి. ఒక మీడియం సైజులో కొంచెం చిన్నగానే చేసుకోండి. ఎందుకంటే పుల్కాలు చిన్నగానే ఉంటాయి, పెద్దగా ఉంటే బాగోదు. సో ఇలా చేసుకుంటూ పిండిని అక్కడక్కడ వేస్తూ దీన్ని చపాతీలా చేయండి. చూసారా, ఇది ఇలా ఈ మందంలో ఉంటే సరిపోతుంది. చూసారా పుల్కా ఎంత బాగా అయిపోయిందో. సో రౌండ్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. రౌండ్గా రాలేని వాళ్ళు మన బౌల్స్ ఉంటాయి కదా, ఆ గిన్నె పెట్టి కట్ చేసుకోండి. సో ఇంతలో మన బఠానీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. బఠానీ చాలా బాగా కుక్ అయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర జల్లేసి ఈ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పుల్కాలను కూడా వేయించేసుకుందామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిపైన ఈ పుల్కాలను వేసి అటు ఇటు కాల్చుకోవాలి. చూసారా ఎంత రౌండ్ షేప్లో బాగా వచ్చినాయో. సో దీన్ని అటు ఇటు ఇలా టర్న్ చేసుకుని అలా చూసారా పైన బబుల్స్ షేప్లో వచ్చినాయి కదా, అలా వచ్చాక వెంటనే దాన్ని ఇలా డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేయాలి. అలా పెడితే వెంటనే అవి పైకి పొంగుతాయి అన్నమాట. చాలా టేస్టీగా మెత్తగా దూదిలాగా ఉంటాయి అన్నమాట. సో చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో అటు ఇటు ఇలా కాల్చుకోండి. అంతేనండి, మన పుల్కాలు చాలా ఈజీగా అయిపోతాయి. నా పెనం పెద్దది కాబట్టి 2 పట్టేయండి. 2 వేసి ఇలా కాల్చుకొని వెంటనే దాన్ని అలా స్టవ్ మీద పెట్టేస్తున్నాం. సో అలా పెట్టగానే అది బాగా పొంగుతుంది. చూసారా ఎంత బాగా పొంగుతుందో. అంతే అండి, చాలా ఈజీగా కుక్ చేసేసుకోవడమే. మన వేడి వేడి పుల్కాలు అయితే రెడీ అయిపోతుంది. వెంటనే దీన్ని బఠానీ కర్రీతో ఆనియన్ నిమ్మకాయ పిండుకుని తింటే వారెవ్వా అనాల్సింది అంతే.